హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఒక మంచి రైస్ రెసిపీ చెప్తున్నానండి. ఇది ఏంటంటే కుష్కా అండి. ఈజీగా ఎలా చేసుకోవాలో నా స్టైల్ ఏంటో చెప్తాను. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకున్నానండి. నెయ్యితో పాటు కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక దీనిలో బిర్యానీ ఆకు, చెక్క, లవంగం వేస్తున్నాను. ఇవి కొంచెం వేయించుకొని దీనిలో ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఇవి బాగా వేపుకోవాలండి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు కలర్ చేంజ్ అయింది. దీనిలో ఇప్పుడు మనం టమాటోస్ వేసుకుందాము. నేను ఇక్కడ 4 టమాటోలు తీసుకున్నానండి. టమాటోలు కొంచెం బాగా మగ్గించుకోవాలి ఆయిల్లో. ఇది ఒకసారి మంచిగా కలుపుకొని వేయించుకొని తర్వాత మూత పెట్టి టమాటోస్ని మగ్గించుకుందామండి. ఇప్పుడు ఆయిల్లో మంచిగా టమాటోలు మగ్గాయండి. ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని దీనిలో సాల్ట్ వేసుకుందాము. బాగా కలుపుకొని దీంట్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. నేను ఇక్కడ 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. బాగా ఇది పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగాలండి ఆయిల్లో. అంతవరకు మంచిగా వేయించుకుందాము. ఒక్కసారి మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికిద్దామండి. ఓకే, ఇప్పుడు బాగా వేగాయి అన్నీ ఆయిల్లో. మంచిగా టమాటో కూడా మంచిగా మగ్గిపోయింది. దీంట్లో ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేస్తున్నాను. ఇది కూడా మంచిగా వేయించుకుందామండి. ఎప్పుడు వైట్ రైస్ కాకుండా అప్పుడప్పుడు ఇలాగా మసాలా రైసెస్ ఇలాంటివన్నీ మనము తింటూ ఉన్నట్లయితే మన నోటికి కూడా టేస్ట్ కొంచెం చేంజ్ అవుతుంది. ఒక స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుందాము. ఇది కూడా మంచిగా ఆయిల్లో వేపుకుందామండి. ఈ మసాలా ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుంది ఈ రైసు. బాగా మసాలా అంతా మంచిగా గట్టిగా అవ్వాలి, చిక్కబడాలన్నమాట. గుజ్జులాగా చూసారా ఎట్లా అయిందో. ఈ విధంగా అయ్యేంత వరకు వేపుకొని ఇప్పుడు 1 స్పూన్ పెరుగు వేసానండి. ఈ పెరుగంతా మంచిగా మసాలాలో కలుపుకోవాలి. పెరుగు వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఈ కుష్కాకి. అడుగు మాడకుండా తిప్పుకుంటూ వేపుకోవాలండి. నేను ఇక్కడ 2 గ్లాసుల రైస్ తీసుకుంటున్నానండి. 2 గ్లాసుల రైస్కి నేను 3 గ్లాసుల నీళ్లు వేస్తున్నాను. కొంచెం గరం మసాలా వేసానండి. అది కూడా కొంచెం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు నీళ్లు వేసుకుందాము. అంటే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వేసుకున్నానండి. నేను ఇక్కడ నార్మల్ జీలకర్ర మసూరతో చేస్తున్నాను ఈ రైసు. బాస్మతితో చేసుకునే వాళ్ళైతే 1 గ్లాస్కి 1.25 వాటర్ వేసుకోవాలి. అది రైస్ని పట్టు ఉంటుంది, కానీ బాస్మతికి అయితే అంతే వేస్తారు. మూత పెట్టి నీళ్లు బాగా పొంగేంత వరకు ఉడికించుకోవాలి.
చూసారా నీళ్ళు బాగా పొంగుతున్నాయి. ఇప్పుడు దీంట్లో నానబెట్టుకున్న రైస్ వేస్తున్నానండి. ఒక 10 నిమిషాల ముందు నానబెట్టాను నేను అంతేను. ఆ నానబెట్టిన రైస్ వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక్కసారి కలుపుకుందాము. మూత పెట్టి ఉడికించుకుందామండి. అంతే అండి, ఒక 10 మినిట్స్ ఉడికించుకున్నాం. ఇప్పుడు చూడండి రైస్ రెడీ అయిపోయింది. ఎంతో మంచిగా పొడి పొడిగా వచ్చిందండి రైసు. చూసారా మంచి కలర్ వచ్చింది, మంచిగా పొడి పొడిగా ఉడికిపోయిందండి. అంతే అండి, ఒక 10-15 మినిట్స్లోనే ఈ కుష్కా మనం తయారు చేసుకోవచ్చు. దీనిలోకి పెరుగు బాగుంటుంది, లేదంటే చికెన్ కర్రీ అయినా ఏదైనా సరే బాగుంటుందండి. మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్లో చెప్పండి. నా రెసిపీస్ కానీ మీకు నచ్చుతున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.